చాలామంది సేవకులు సేవ చేస్తున్నారు. ఏ సేవకు నేను కించపరచడం లేదు, ఏ సేవకు నేను తక్కువ చేయడం లేదు. ఎవరి శక్తికి తగిన పరిచర్య దేవుడు వారికి ఇచ్చాడు. అయితే నేను చూచిన కొందరు సేవకుల నోట నిరంతరం డబ్బు 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 అనే మాట తప్ప ఆత్మల భారం, ఆత్మల రక్షణ, సేవకు సమర్పణ వారి జీవితాల్లో కనిపించడం లేదు. నేను చూసినటువంటి సేవకులు ఎక్కువగా వారి నోట ఏడు తెలుసా? డబ్బు డబ్బు కావాలి. నేను అడుగుతున్నానండి, డబ్బును మీదేసుకొని పోతామా? చెప్పాలి. వటి చేతులతో వచ్చాం, వటి చేతులతోనే కదా వెనక్కిపోతాం. మనం ఏమి తీసుకురాకుండా వచ్చాం, ఏమి తీసుకురాకుండానే కదా మనం పోతాం. ఈరోజు చాలామంది ఆత్మల భారము లేని సేవకులు ఉన్నారండి. డబ్బు కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు. కానుకల కొరకు పిక్కు తినేటువంటి గెద్దలాంటి సేవకులు ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు డబ్బులు ఎవరిదాన్ని అడిగింది, నాశనం అయిపోతావు, నువ్వు యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు నువ్వు అంటున్నాడు ఒకడు. ఇంకొకడు అంటున్నాడు, ఇదిగో వాడికి ఎందుకు అలా అయింది అనుకున్నారు, నా జోలికి వచ్చాడు అందుకడు అలాగైపోయాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఇదిగో నాతో పెట్టుకోకూడదు, ఆడు పెట్టుకున్నాడు, చూసారా ఆడు గుడిసి ఆడు కొంప మొత్తం ఏమైపోయింది, కూలిపోయిందని. ఇదా ఒక క్రైస్తవుని నోట దేవుణ్ణి కోరేటువంటి మాట? ఇవా ఒక సేవకునిగా నీవు మాట్లాడవలసినటువంటి మాటలు? ఇవా ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ నోటిలో నుండి, నీ హృదయములో నుండి పలకవలసినటువంటి దేవోక్తికరమైన మాటలు ఇవి కాదే. దేవుడు దేవోక్తిని కోరుకుంటున్నాడు. సంఘమా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితాలలో బలహీనతల వలన ఒకటి మనకి మనము నాశనం అవుతున్నాం, ఇతరులను నాశనం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనకు ప్రధాన యాజకుడైన క్రీస్తుకు కూడా మనము అవమానము తెచ్చేవారుగా మన జీవితాలు ఉన్నాయి. మన జీవితాలు ఉన్నాయి. నిరంతరం డబ్బు కొరకు పరిగెట్టే వాడొకడు, పోగు చేయాలనుకునే వాడొకడు, దాచాలనుకునే వాడొకడు, ఎంతున్నా తృప్తి లేని వాడొకడు, మరొకడేమో సంపాదనే ధ్యేయముగా పెట్టుకొని సేవకు వచ్చిన వాడొకడు. రకరకాలైనటువంటి కల్తీ వ్యాపారాలతో కూడినటువంటి క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతున్నామని చెప్పటానికి ఒక సేవకునిగా నేను చింతిస్తాను.